జనసేన నేత కిరణ్ రాయల్ నిజ స్వరూపం తనకు ఆలస్యంగా తెలిసింది అన్నారు లక్ష్మి. మానస అనే అమ్మాయి వారి ఇంటికి తరచూ వచ్చేది అని, ఎవరు అని అడిగితే తన చెల్లెలు అని కిరణ్ భార్య రేణుక చెప్పిందన్నారు. భర్త చనిపోయిన తర్వాత తనకు లైఫ్ ఇస్తాను అని నమ్మించాడు అని, ఎన్నికల తర్వాత డబ్బు మొత్తం తిరిగి ఇస్తాను అని మోసం చేశాడు అన్నారు లక్ష్మి. వాళ్ళ ఇంటికి మానస అనే అమ్మాయి వచ్చేదండి. ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను ఎవరు అమ్మాయి అని అడిగితే కిరణ్ రాయల్ వాళ్ళ వైఫ్ ఎవరైతే రేణుక ఉందో తను మా చెల్లెలు అని చెప్పేది ఆ అమ్మాయిని. నేను అది నిజమనే అనుకున్నాను. ఆ తర్వాత 2017-18లో తెలిసిందండి, వాళ్ళది కేసు అయ్యింది, వాళ్ళ హస్బెండ్ కూడా కేసులు పెట్టారు, రెడ్డెప్ప అనే అతను అని చెప్పి ఆ తర్వాత నాకు తెలిసిందండి. అప్పటికి నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ తర్వాత నాకెవరితోనూ ఎటువంటి కాంటాక్ట్ లేదు అని అతను నాతో చాలా క్లియర్గా చెప్పాడు. నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నీకు నేను లైఫ్ ఇస్తాను, ఇప్పుడు నా ఎలక్షన్ టైం 2024లో ఎలక్షన్ అయిపోతానే నీకు ఇవ్వాల్సింది, నిన్ను చూసుకోవాల్సింది బాగా చూసుకుంటాను, నేను అన్నీ చేస్తాను అని చెప్పి నాకు హామీ ఇచ్చాడండి. కిరణ్ రాయల్ కు ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని ఆరోపించారు లక్ష్మి. మరో అమ్మాయి వివరాలు కూడా తన దగ్గర ఉన్నాయని, అయినా ఆమె జీవితం నాశనం కావద్దు అనే బయట పెట్టడం లేదు అన్నారు. డబ్బులున్నంత వరకు అమ్మాయిలతో ఉండటం, ఆ తర్వాత వారిని వదిలిపెట్టడం కిరణ్ రాయల్ నైజం అన్నారు లక్ష్మి. ఇది నాతో స్టార్ట్ అవ్వలేదు, నాతో ఎండ్ కూడా అవ్వలేదండి. అతను ఒక ఉమనైజర్ అండి. ఇవి నా దగ్గర ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి. అవి నేను బయట తలుచుకోలేదు వాటిని. ఎందుకంటే నా లైఫ్ స్పాయిల్ అయినట్టు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నేను మీడియా ముందర నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరి వల్ల అయితే నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో. ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి. ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే. మానస అనే అమ్మాయి లైఫ్నే స్పాయిల్ చేశాడు. ఆ అమ్మాయి బిడ్డను కూడా ఆ అమ్మాయికి దూరం చేశాడు. ఈరోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్.